టీడీపీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో లడ్డు కౌంటర్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ టికెట్లు, స్కానింగ్, లడ్డూలు జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు ఏఈఓ. అలాగే కౌంటర్ల దగ్గర భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో ఈ నెల 12వ తేదీన చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తున్నారు. ఈ చక్రతీర్థ ముక్కోటి ఏటా కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు జరుగుతోంది. తిరుమలలో లడ్డు కౌంటర్లో టీడీపీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా టోకెన్లు, స్కానింగ్లు, లడ్డుల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ ఈవో, అడిషనల్ ఈవో కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల క్యూ లైన్లు, లడ్డు కౌంటర్లు, అలాగే కొండపై షాపుల్ని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అక్కడ భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అక్కడ సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. స్పాట్లోనే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం ఉత్తరప్రదేశ్లో అయోధ్య శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్న శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శతసహస్ర చండీ విశ్వశాంతి మహాయోగం ఆదివారం టీడీపీ ఈవో జె శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు. ఈ యాగం గత నవంబర్ 18 నుంచి ప్రారంభమై 45 రోజుల పాటుగా కొనసాగుతోంది. జనవరి 1వ తేదీ నాటికి పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో ఈవో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీని టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో కంచిమఠంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామీజీ ఆశీర్వచనం అందించారు. టీడీపీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. విజయేంద్ర సరస్వతి తిరుమల పవిత్రతను కాపాడే విధంగా భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు. తిరుమలను మరింత సుందర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, వైవిధ్య వ్యాప్తికి కృషి చేయాలని చైర్మన్ కు సూచించారు. గీతా జయంతి సందర్భంగా హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి. 700 శ్లోకాలు కంఠస్థంతో వచ్చిన వారిలో 2 కేటగిరీలు అనగా 18 సంవత్సరాల వారు ఒక కేటగిరీ, 18 సంవత్సరాల పైవారు 2వ కేటగిరీ మరియు 6వ అధ్యయనం ఆత్మ సంయమమ యోగంలో 6-7 తరగతి ఓ కేటగిరీగాను, 8-9 తరగతులు 2వ కేటగిరీగాను పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు టీటీడీ విద్యా సంస్థలు, తిరుపతిలో వివిధ ప్రైవేటు పాఠశాలల నుంచి 139 మంది విద్యార్థులు హాజరయ్యారు. 6 నుంచి 7 తరగతులకు సంబంధించి ప్రథమ విజేత కె స్వాతి, ద్వితీయ విజేత కె భూమి, తృతీయ విజేతగా కె సహస్ర నిలువగా 8-9 తరగతులకు సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కె నందిని, కె నాగమల్లీశ్వరి, ఎం వైష్ణవి కైవసం చేసుకోగా 18 సంవత్సరాలకు పైబడిన విద్యార్థుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా కెవి లక్ష్మీదేవి, ఎంఎస్ జ్యోతి, పి హేమ వెంకట నారాయణ నిలువగా 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా కెపి శ్రీముకుంద, జి జీవన్ శ్రీనివాస్, ఎం నీరజవర్ధన్ నిలిచారు. విజేతలకు ఈ నెల 11వ తేదీన సాయంత్రం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో బహుమతులను ప్రదానం చేయనున్నారు.